పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగే ఫలితాలు వచ్చాయని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. ప్రజల తీర్పును చూసి హస్తం పార్టీ నేతలు కంగుతిన్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. అదే ఈ ప్రతిఫలాలకు ప్రధాన కారణమని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతంలో కాంగ్రెస్ పాలనపై తీవ్ర అసంతృప్తి నెలకొందని హరీష్ రావు చెప్పారు. రైతులు, కార్మికులు, పేదలు, కూలీలు ప్రభుత్వ నిర్ణయాలతో తీవ్రంగా నష్టపోయారని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో గ్రామాల అభివృద్ధి చెందిన తీరును ప్రజలు గుర్తు చేసుకున్నారని చెప్పారు. కుంటుపడడం వల్ల ఈరోజు ఒక్క అవార్డు కూడా రానటువంటి పరిస్థితి. ఇవాళ అద్భుతమైన ఫలితాలు, కాంగ్రెస్ కు దిమ్మ తిరిగే ఫలితాలు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చాయి. కాంగ్రెస్ నాయకులు మొదటి దఫా ఫలితాలు చూసి షాక్ అయిపోయింది. రెండో దఫా ఫలితాలు చూసి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇక మూడో దశ ఫలితాలు ఇవాళ రాత్రికి వస్తాయి. అంటే 2 దశల ఫలితాలు చూసిన తర్వాత అయ్యో లాభం లేదని చెప్పి డబ్బు సంచులు పట్టుకుని హైదరాబాద్కి వెళ్లి బయలుదేరి ప్రలోభాలకు గురి చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడి పోలీసులను ఉపయోగించి మా కార్యకర్తలపై దాడులు చేసుకుంటూ అడ్డగోలు వ్యవహారాలు కాంగ్రెస్ పార్టీ చేస్తూ వచ్చింది. ఇలా దాడులు చేస్తే సహించేది లేదు. మా కార్యకర్తల జోలికి వచ్చినా, మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టినా, బలవంతంగా మీరు పార్టీలో జాయిన్ చేసుకోవాలని చూసినా కూడా దానికి తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి కూడా హెచ్చరిస్తూ తెలంగాణ పేరు లేకుండా, తెలంగాణ పల్లెలు లేకుండా అవార్డులే ఉండకపోవు. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పల్లెల్ని నిర్లక్ష్యం చేయడం వల్ల, పల్లెల అభివృద్ధి కుంటుపడడం వల్ల ఈరోజు ఒక్క అవార్డు కూడా రానటువంటి పరిస్థితి. ఇవాళ అద్భుతమైన ఫలితాలు, కాంగ్రెస్ కు దిమ్మ తిరిగే ఫలితాలు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చాయి. కాంగ్రెస్ నాయకులు మొదటి దఫా ఫలితాలు చూసి మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ